నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, అలానే రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలోనూ కేంద్రంలో చక్రం తిప్పే విధానంలోనూ ఆయనకి సాటి ఎవరూ లేరు అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలు చెప్తుంది కాదు, కేంద్రంతో సంబంధం ఉన్న వ్యక్తులు, రాజకీయ పరంగా సంబంధం లేని వ్యక్తులు ఆయన కోసం చెప్తున్నది. గార్గే గారు ఆయన రాసుకున్న పుస్తకంలో ఒక అధ్యాయం చంద్రబాబు నాయుడు గారికి కేటాయించారు అంటేనే ఆయన ఏ స్థాయిలో పనిచేశారు అనేది మనకు అర్థమవుతుంది. మరి అసలు వారు చెప్తుంది ఏంటి, బాబు గారి గురించి, ఆయన చేసే డెవలప్మెంట్ గురించి, ఇంకా ఇప్పుడున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్న చాలా మందికి చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి తెలియదు, అంటే చూసుండరు కూడా మేబీ, బట్ ఆయన విలువ ఏంటి, ఆయన రాష్ట్రానికి ఏం చేశాడు అనేది ఎవరో చెప్తే తెలుసుకునే స్థాయిలో ఉన్నాం. ఈరోజు చూస్తే రాజకీయానికి సంబంధం లేని వ్యక్తులు కేంద్రం నుండి వాళ్ళ పుస్తకాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక అధ్యాయం రాసుకున్నారు అంటేనే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు వాజ్పేయి గారి హయాంలో బాబు గారు రాష్ట్రానికి ఎంతటి డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఎలా నిధులు తీసుకొచ్చారు అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఒకటమ్మా, మీరు ఇందాక అన్నారే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ఎవరో తెలియదని. దీనికి తప్పు అయిందే. ఎందుకంటే ఆయన చేసిన దాన్ని ప్రజల్లోకి ప్రచారం చేయాలి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మనం ప్రచారం చేయాలి. ఎందుకంటే మీరు చూడండి, 1994 బడ్జెట్ 3,500 కోట్లు కూడా లేదు. అటువంటిది ఆయన నా తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4-5 సంవత్సరాల్లోనే ఆ బడ్జెట్ 23,000 కోట్లకి వెళ్ళింది. అట్లా తర్వాత మీకు డెవలప్మెంట్ చూస్తే 10.8 అబోవ్ ఉంది. అంటే అప్పటికి కొంతమంది విమర్శించారు. అది ఎవరో ఒక మినిస్టర్ వచ్చాడు స్వీడన్ నుంచి, ఆ పిచ్చోళ్ళు అంటారు 10% 2 ఫిగర్ డెవలప్మెంట్ అని, కానీ మన దగ్గర చూపించావు, అది ప్రాక్టికల్గా కనపడింది. అది అదొకటి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన పనితీరుతో ప్రజల మెప్పు పొందాలనేది ఒక ఆలోచన చేసి ఏ విధంగా అయినా సరే ఆంధ్రప్రదేశ్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉండేవాడు ఆయన. డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇప్పుడు ఆయన్ని ప్రపంచ బ్యాంకు నిధుల్లో 40% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అది నేను ఆయన చెప్పాడు. కానీ ఈ కమ్యూనిస్టులు ఈయన ఏమన్నా ప్రపంచ బ్యాంకు పాలెగాడు జీతగాడు అన్నారు. కాదు, దేనికోసం వాడారు దాన్ని? ప్రపంచ బ్యాంకు నిధులను దేనికోసం వాడారు? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వాడారు. అభివృద్ధి చెందింది కదా, అనేక ప్రాజెక్టులు ఆ నిధులతోనే కదా ప్రాజెక్టులు వచ్చినాయి. ఆ భారతదేశానికి వచ్చిన నిధుల్లో 40% వాజ్పేయి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడంటే దాన్ని, అంటే అది ఒక మంచి విధానంగా చూడకుండా దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితి చంద్రబాబు గారిది, పార్టీది కూడా. ఇక్కడ నేను ఒకటి, మీరు 99కి ముందు 99లో తన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలు జరిగినాయి. దానికి ముందు మీరు తీసుకుంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చాడు. అంతకుముందు ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందిగా ఉండేది, సరిగ్గా ఉండేవి కాదు, ఎలక్ట్రిసిటీ అందుబాటులో ఉండేది కాదు, పవర్ కట్స్ ఎక్కువ ఉండేవి, ఆ మీటర్స్ కాలిపోతుండేవి, ఏది మన ఈ పొలాల్లో చాలా ఇబ్బందులు ఉండేవి. అటువంటిది ఏంటంటే ఈయన దానికి ఒక సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని అమలు చేసి మొట్టమొదట భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీలో సంస్కరణ అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అప్పుడు చాలా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విపరీతంగా విమర్శించారు. దీన్ని అసలు ఏదో జరిగిపోతుంది, మీరు మా రేట్లు పెరిగిపోతాయి, అది ఇది అని. కానీ ఆ రోజున ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ప్రజల్లోకి పంపించి ఎందుకు సంస్కరణలు అవసరం, ఈ పవర్ సంస్కరణలు ఎందుకు అవసరం, దీని మూలన ఏంటి లాభం అని ప్రచారం చేయించారు. దాని మూలన ఏమైందంటే ఈ సంస్కరణలకు అనుకూలంగా ప్రజాభిప్రాయం మలచబడింది. పబ్లిక్ ఒపీనియన్ సంస్కరణలకు అనుకూలంగా వచ్చింది. అలాగే అదే సమయంలో ఆయన రోడ్ వైడనింగ్ చేశారు.
ఏదంటే ఇప్పుడు ఈ స్వర్ణ చతుర్భుజి ఇవన్నీ వాజ్పేయి గారి హయాంలో కూడా వచ్చినాయి. ఆ స్వర్ణ చతుర్భుజి కూడా ఈయన ప్రపోజలే, దాన్ని ఆయన అమలు చేశారు. ఇట్లా ఈ వచ్చినప్పుడు ఏంటంటే హైవేస్ వాటిని ఆ రోడ్డు వెడల్పు చేయటం, ఆ పక్కన ఉన్న ఆక్యుపేషన్లు కొట్టేయటం, ఇవన్నీ జరిగినప్పుడు జడిసిపోయారు ఎమ్మెల్యేలు. ఇదేంటి ఇవన్నీ చేస్తున్నాడు ఈయన, చాలా వ్యతిరేకత వచ్చేస్తుంది ప్రజల్లో, ఏమైపోతామంటే ఎలక్షన్కి వెళ్తే గెలిపించారు ప్రజలు. అంటే ప్రజలు డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ఒప్పుకుంటారు, ప్రొవైడెడ్ మీరు దానికి సరిపడే ఇన్ఫర్మేషన్ ఇస్తే, మీరు దాన్ని కరెక్ట్గా ప్రజల్లో ప్రొజెక్ట్ చేస్తే, ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రొజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. అది 2004లో కొరవడింది. మీరు హైటెక్ సిటీ చేశారు, అనేక సంస్కరణలు చేశారు, వాజ్పేయి గారిని తీసుకొచ్చి ఆ స్వర్ణ చతుర్భుజి తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ప్రభుత్వ ఫండ్స్లో దాదాపు 30-40% ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. విపరీతమైన డెవలప్మెంట్ ఏర్పడింది, బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగింది. కానీ ఓడిపోయారు. కారణం ఏంటి? హైటెక్ సిటీ తీసుకొచ్చి ఆ హైటెక్ సిటీని పట్టుకొస్తే కూడా దాని మూలాన అనేక ఉద్యోగాలు వచ్చి, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి, ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా చూపించారు ఈయన్ని? చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా చూపించారు? ఈయన ఏదో సోషలిస్ట్ వ్యతిరేకం, ఈయనేదో క్యాపిటలిస్ట్ విధానాలు అని చూపించారు. ఇది కాదు, ఇది డెవలప్మెంటు, క్యాపిటలిస్ట్ విధానం కాదు, ఇది డెవలప్మెంట్ విధానం, అభివృద్ధి దీని మూలనే సాధ్యం అవుతుంది, దీని మూలనే రేపు పొద్దున భావి తరాలకు భవిష్యత్తు ఏర్పడుతుంది, దీని మూలనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పగలిగారు ఎవరన్నా? చెప్పలేకపోవడం మూలన జరిగింది ఏంటంటే ఇవాళ 2004లో ఓడిపోయారు. ఒక చిన్న మాట ఏదంటే వ్యవసాయం దండగా అన్నాడని చెప్పి ప్రచారం చేశారు, కంప్యూటర్లు కూడి పెట్టమని ప్రచారం చేశారు. అది కాదు అని చెప్పి ప్రచారం చేసుకుంటంలో ఫెయిల్ అవటంలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ ఓడిపోయింది. అంటే 1999 వరకు రాజకీయంతో పాటు రాజకీయం చేశారు, అభివృద్ధి చేశారు. 99 తర్వాత రాజకీయం పక్కెళ్ళిపోయింది, ఓన్లీ అభివృద్ధి. నేనేదో చేయాలి, రాష్ట్రానికి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక విధమైన మేనియాలో పడిపోయి ఆయన రాజకీయాన్ని మర్చిపోవడం వల్ల అవతల రాజకీయం చేశారు, నష్టం జరిగింది నష్టం రాష్ట్రానికి జరిగింది. అభివృద్ధి పక్కకి వెళ్ళిపోయి రాష్ట్రానికి నష్టం జరిగింది. అది గుర్తించాలి ఆయన కూడా, పార్టీ వాళ్ళు కూడా గుర్తించాలి. ఎంతసేపు ఎదుటి పార్టీ మీద లేకపోతే ఎదుటి నాయకుడి మీద వ్యక్తిగత విమర్శలు లేకపోతే ఇదే కాకుండా పార్టీ ఏం చేసింది, మనం ఏం చేసాం, ఎంత అభివృద్ధి చేసాం అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కటే ఉదాహరణ, మీకు 14లో అధికారంలోకి వచ్చారు సార్. వచ్చిన తర్వాత పోలవరం మొదలెట్టారు. సరే, పోలవరం మొదలెట్టినప్పుడు పోలవరం ఆలస్యం అవుతుంది కాబట్టి 1100 కోట్లు 1200 కోట్లు పట్టిసీమ చేద్దాము, పట్టిసీమని తీసుకొచ్చి అక్కడ గోదావరిలో వేస్ట్ అయిపోయే నీళ్లు సముద్రంలో కలిసే నీటిలో కొంత పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ మన కృష్ణానదిలో కలిపితే విజయవాడ దగ్గర ఆ నీళ్లు వాడితే చాలా ఏది మొత్తం ఇక్కడ సంబంధించేది కొన్ని కృష్ణ గోదావరి మన గుంటూరు ఈ డెల్టా ప్రాంతాలన్నిటికి కూడా ఇది స్టెబిలైజ్ అవుతాయి వ్యవసాయం, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే దాని మీద కూడా దుష్ప్రచారం చేశారు. కానీ ఇవాళ అది ఒక విజన్ ఇవాళ ప్రూవ్ అయింది. ఏది పట్టిసీమ అనే దాని మూలాన 1100 కోట్లు పెట్టుబడి పెడితే 40,000 కోట్ల పైన లాభం వచ్చిన వ్యాపారం ఏదైనా నుండి చూపించండి, లేకపోతే ఏదన్నా పథకం ఉంటే చూపించండి. ఆ పథకం పట్టిసీమ. ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తను గెలిచిన తర్వాత తన హయాంలో పట్టిసీమ వాడకూడదు అని చెప్పి విశ్వ ప్రయత్నం చేసినా సరే ఒకసారి వర్షం రానప్పుడు ఖచ్చితంగా వాడాల్సి వచ్చింది. పట్టిసీమ దాన్ని ఇంజన్ ఆన్ చేయాల్సి వచ్చింది. ఆ మాట ఆ రోజునున్న మంత్రి అంబటి రాంబాబు గారు ఒప్పుకున్నాడు. చేయొద్దనుకున్నాం కానీ మేము మోటార్ ఆన్ చేయక తప్పలేదు అంటే దట్ ఈజ్ కాల్డ్ విజన్. కానీ ఆ విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మీరు ప్రజల్లోకి చెప్పాలి, ఏది అవసరమో చెప్పాలి, ఏం జరుగుతుందో చెప్పాలి, దీని మూలాన ఇది లాభం అని చెప్పాలి. చెప్పకపోతే ఎక్కడ తెలుస్తుంది? ప్రజలకు అంత వాళ్ళకంత ఎన్లైటెడ్గా ఉండరు, అంత ఆలోచన ఉండదు. మీరు చెబితే తెలుస్తుంది. ఆ చెప్పకుండా రాజకీయం చేస్తే రాజకీయంలో నష్టపోతారు.
నిజమే. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తున్నాం కానీ బయటకు వస్తున్నారు నాయకులు కావచ్చు, లేదంటే కొంతమంది అనలిస్టులు కావచ్చు. వాట్ ఈస్ వాట్ అనే ఒక పథకం వస్తుంది, లేదంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేశారంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో చాలా తక్కువ ఉన్నారు. అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే సార్, పార్టీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, మన మీద ఏదైతే నింద వేశారో ఆ నిందని ఇది తప్పు అని చెప్పడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నంత దానిలో చేస్తున్న మంచిని కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంటే ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా ఎందుకు ఇంకా తెలియట్లేదు అంటారు? అదే ఎంతసేపు ఏంటంటే మీరు అవతలాన్ని తిడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, లేకపోతే అవతలాన్ని ఒక దూషిస్తే మనం ఎక్స్పోజ్ అవుతాం. ఇది కాకుండా పార్టీకి ఏదో ఉపయోగం, ఒక వెర్షను ఒక పార్ట్ అది అయితే, రెండో పార్ట్ ఏంటంటే మా పార్టీ ఏం చేస్తుంది, ఏ విధంగా దాని అవకాశం ఉంది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం దాన్ని తీసుకొస్తుంది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తాననేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనికి మీకు ఒకటే ఉదాహరణ, ఇవాళ క్వాంటమ్ వ్యాలీ వచ్చింది అమరావతిలో, జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రపోజల్ ని ఒడిచిపట్టుకున్నాడు చంద్రబాబు గారు. ఇక్కడ మనం పెట్టింది ఏంటి, మన పెట్టుబడి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల్లో ఒక్క స్థలమే. అవును సార్. అక్కడ మనం ఏం డబ్బులు ఇవ్వట్లేదు, స్థలమే. దట్ ఈస్ కాల్డ్ విజన్. అది విజన్ అంటే. దాన్ని అటువంటిది ఏంటంటే ఎట్లా మనం ఒక నిధులు ఉంటాయి, ఎట్లా మనం గ్రాప్ చేయాలి మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా నిధులు పట్టురావాలి, ఏ విధంగా తీసుకొచ్చి మనం దాన్ని చేయాలి అనేది. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతికి మన సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళు ప్రపంచ బ్యాంక్ నిధులు, ఏడీబీ నిధులు వచ్చినాయా? వచ్చిందిగా. మరి అవన్నీ చెప్పుకుంటాం, ఎక్కడ చెప్పుకుంటున్నారు? నేను ఈ నిధులు పట్టుకొచ్చాం, ఈ నిధులు ఈ విధంగా కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఇది 30 ఏళ్ల తర్వాత రీపేమెంట్, అది కూడా మనకు సంబంధం లేదు, మనం ఈ డెవలప్మెంట్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారు అని ప్రజలకి చెప్పే మీకు ఒక వ్యవస్థ లేకపోతే, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే వ్యవస్థ లేకపోతే ఏ విధంగా ప్రజలకు నిజం తెలుస్తుంది, ఏ విధంగా చంద్రబాబు గారు ఈ విధంగా తీసుకొస్తున్నాడని తెలుస్తుంది? అది చెప్పకపోతే అది ఫెయిల్. ఒకవేళ ప్రజలు దాన్ని అపార్థం చేసుకుంటే ఆ తప్పు ప్రజలు కాదు, పార్టీది సార్. అంటే మీరు చెప్పలేకపోయిన పార్టీది అది. నిజమే సార్. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, కేవలం మనం క్వాంటమ్ వ్యాలీకి స్థలం మాత్రమే ఇస్తున్నాము, సెంట్రల్ నుండి బాబు గారు తీసుకొచ్చారు. అంటే గార్గే గారు ఆయన రాసిన పుస్తకంలో ఆ అధ్యాయంలో కూడా ఇదే రాసుకొచ్చారు సార్. ఏదైనా గవర్నమెంట్ నుండి కానీ బ్యాంక్ నుండి కానీ ఫ్రీ రుణాలు వస్తున్నాయి అంటే అది 40% బాబు గారు రాష్ట్రానికి తీసుకొచ్చేసారు. ఆ రాజకీయం చేయడంలో ఆయన చాలా రాజకీయంగా దాని మీద దృష్టి పెడతాం. అంటే ఎక్కడ నిధులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అనేక ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కడ నిధులు ఉన్నాయి, దాన్ని మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటికి 80% ఇస్తుంది, కొన్నిటికి 50% ఇస్తుంది, కొన్నిటికి 60% ఇస్తుంది. అది మ్యాచ్ చేసుకుంటాం. ఆ మ్యాచ్ చేసుకుంటే మనకి ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే మన డబ్బులు తక్కువ ఉండి, దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఈ FCI గోడౌన్స్ లో ధాన్యం ఎక్కువైపోయి అది దాన్ని డిస్పోజ్ చేయాలి ఏ విధంగా అంటే సముద్రంలో పారబోయటానికి డిసైడ్ అయ్యారు. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఆ విధంగా, మరి దీన్ని ఏదో ఒక విధంగా ఎక్స్ట్రా అయిపోతుంది మన దగ్గర, ఏం చేయాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు, మీరు ఆ ధాన్యాన్ని మా రాష్ట్రానికి తరలించండి. అప్పుడు ఏం చేశారు, వర్క్ ఫర్ దీనికి దాన్ని ఇచ్చేసారు, బియ్యం ఇచ్చేసారు. అంటే ఏంటి, ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇప్పుడు అది ఫండే కదా, ఆ బియ్యం వచ్చింది అంటే అది మనకి ఫండ్ కింద లెక్కే కదా. అంటే అట్లాగా ఒక ఇష్యూ వస్తే, ఒక అవకాశం వస్తే అవకాశాన్ని 2 చేతులతో ఒడిచిపెట్టుకుంటాడు ఆయన. దాంట్లో మాత్రం ఏం అనుమానం లేదు. ఆయన రాజకీయాలు ఏదన్నా కానివ్వండి, రాజకీయాల్లో చేసే రాజకీయాల్లో కొంతమందికి ఫేవర్ ఉండొచ్చు, కొంతమంది వ్యతిరేకం ఉండొచ్చు, దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అవకాశాన్ని ఒడిచిపట్టుకుంటలో రాష్ట్రానికి మేలు చేస్తుందో చంద్రబాబు నాయుడు గారి విజన్కి తప్పు పట్టే మనిషే ఉండడు నా ఉద్దేశం అయితే. ఎందుకంటే అంత బాగా దాని మీద వర్కౌట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఇవాళ నిన్న ఎవరు అంటున్నారు ఏదో 8 ఎకరాలు ఇచ్చేస్తే హైటెక్ సిటీ వచ్చిందా అని. అవును సార్. అది ఎంత హాస్యాస్పదం అంటే అదే కదా చెప్తుంది, 8 ఎకరాలు ఇస్తే హైటెక్ సిటీ అవదు, దానికి మైక్రోసాఫ్ట్ పట్టుకొస్తే హైటెక్ సిటీ అయ్యింది. అవును సార్. ఆ మైక్రోసాఫ్ట్ పట్టు రావడంలోనే విజన్ ఉంది.
ఆ మైక్రోసాఫ్ట్ పట్టుకొచ్చే విజను, ఆ కష్టం, ఆ ఇది పడింది ఎవరు? చంద్రబాబు. అవును. సో దాని ఆ విధంగా చేయబట్టి వాళ్ళ హైటెక్ సిటీ లేకపోతే సైబర్ సిటీ ఏర్పడింది హైదరాబాద్ లో. అవును. ఇవాళ గూగుల్ కూడా అంతే కదా. ఇప్పుడు గూగుల్ ఇది వస్తుంది, ఇది వైజాగ్ లో డేటా సెంటర్ వస్తుంది, అట్లాగే ఏ హబ్ వస్తుంది, అది కూడా అంతే. ఇప్పుడు గూగుల్ అనే కంపెనీ అక్కడ ఏ హబ్ 1,31,000 కోట్లతో 33,000 కోట్లతో ఒక ఏ హబ్ ఏర్పడుతుంటే, ఇంటర్నెట్ కూడా మీకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఏర్పడుతుంటే, అక్కడ మిగిలిన కంపెనీలు కూడా టీసీఎస్ లాంటిది, అదాని, తర్వాత సిఫీ, ఇటువంటి కంపెనీలు కూడా అక్కడ డేటా సెంటర్స్ పెడుతుంటే, ఆల్మోస్ట్ మీకు బాంబే తర్వాత బాంబే, చెన్నై ఈ రెండే మీకు భూగర్భ నెట్వర్క్ అనే సబ్సీ కేబుల్ నెట్వర్క్ ఉంది. తర్వాత ఏది సబ్సీ కేబుల్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉందంటే వైజాగ్ ఏర్పడుతుంది ఇప్పుడు. వాటిలన్నిటికన్నా కూడా ఇక్కడ 3.5 గిగావాట్ల సామర్థ్యంతో వస్తుందంటే 3,500 మెగావాట్ల సామర్థ్యంతో ఇది డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఇప్పుడు దీనికి అనుకూలంగా ఎప్పుడైతే మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్కువ వస్తుందో, ఇంటర్నెట్ ఎక్కువగా మీకు అందుబాటులోకి స్పీడ్ అందుబాటులోకి వస్తుందో, అక్కడ మిగిలిన వాళ్ళ కంపెనీలు వస్తాయి, మిగిలిన కంపెనీలు కూడా పెరుగుతాయి. అంటే ఇప్పుడు డేటా సెంటర్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక హబ్ కింద వైజాగ్ కనపడుతుంది. అట్లాగే భారతదేశానికి డిజిటల్ గేట్వే కింద విశాఖపట్నం ఉంటుంది. మరి గొప్పతనమే కదా. ఇది మొత్తం దేని మూలన సాధ్యమైంది? ఒకే ఒక కంపెనీ, ఇంటర్నేషనల్ గా రెనోవెంట్ కంపెనీ, ఒక కంపెనీ తీసుకురావడం వల్ల సాధ్యమైంది. విజన్ అంటే అదే కదా మరి. అవును సార్. అంటే మీరు ఇంతకుముందు చెప్తున్న దాంట్లో ప్రకారం చూసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పాటుపడ్డారు కానీ ఆయన స్వలాభం కోసం పాటుపడలేదు అనేసి విన్నాం. కానీ ఇప్పుడు పాలిటిక్స్ ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు గారు బాగా సంపాదించేసుకున్నారు, హెరిటేజ్ లాంటివి పెట్టేశారు, ఇవన్నీ గవర్నమెంట్ సొమ్ము దోచేసుకున్నారు అంటారు. కానీ ఆ పెద్దవాళ్ళు సెంట్రల్ నుండి వీళ్ళంతా చెప్తున్నది పుస్తకాల్లో చూస్తుంటే మాత్రం స్వలాభం కోసం ₹1 తీసుకోలేదు, కేవలం రాష్ట్రం కోసమే వాడుకున్నారు అని చెప్పేసి అంటారు. ఎట్లా సార్, ఎలా కంపేర్ చేయాలి అసలు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ పెట్టాడు అంటే, హెరిటేజ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన ఆర్థికంగా ఎక్కువ లేకపోవచ్చు, కానీ ఆయన ఎవరల్లుడు? ఎన్టీఆర్ అల్లుడు. ఎన్టీఆర్ గారు కుమార్తెలకు కూడా ఆయన ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. భువనేశ్వర్ గారికి ఎంత ఆస్తి వచ్చి ఉంటుంది చంద్రబాబు ఇది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్లో పెట్టినప్పుడు, హెరిటేజ్లో ఒక వ్యాపారం పెట్టి అనేక మంది పార్ట్నర్స్ని కలిపి దాన్ని పెట్టారు. ఆ పెట్టిన తర్వాత డెవలప్ అయింది, మీకు కనపడుతుంది. ప్రతి సంవత్సరం మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తున్నాడు ఈయన. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో అన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మరి అటువంటిప్పుడు మీరు ఏ విధంగా తప్పు పట్టాలంటే దాన్ని తప్పు పట్టండి, కాదంటలా. మీరు తప్పు పట్టాలంటే దాన్ని ఏది మీరు చేసిన ఏది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తప్పు అని అడగండి. కానీ అది అడగట్లేదుగా మీరు. ఊరికే డెవలప్ అవ్వకూడదు అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే డబ్బులు ఉన్న లేనివాడు సంపాదించకూడదా? అంతేగా, సంపాదించకూడదనే ఉద్దేశమా? మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల్లో ఉన్న వ్యక్తి, వాళ్ళ తండ్రి రాజకీయాల్లో రాగానే సంపన్నవంతుడు ఎట్టయ్యాడు? ఒకేసారి మీరు అంత ఇన్కమ్ ట్యాక్స్ కడతానికి అవకాశం ఎట్లొచ్చింది? ఇది షార్ప్ ప్రైజ్. కానీ చంద్రబాబు షార్ప్ ప్రైజ్ కాదే. ఆయన సంవత్సరాలు కంటిన్యూ చేసి ఒక ఫర్మ్, ఒక పెద్ద కంపెనీ స్థాపించి దాంట్లో ఇప్పుడు దాంట్లో జరిగిన డెవలప్మెంటు, దాంట్లో జరిగిన అభివృద్ధి ఇవన్నీ ఆయన్ని సంపన్నవంతం చేసినాయి. అంతేగాని ఆయన ఏదో ఓవర్ నైట్ అవ్వలేదుగా. ఎన్ని సంవత్సరాల రాజకీయ జీవితం? 43, 40, 78లో ఆయన రాజకీయం మొదలైంది. ఇవాళ 2025. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన సంపాదన ఎంత? ఇవాళ ఈ విమర్శించే వాళ్ళ రాజకీయ జీవితం ఎంత, వీళ్ళ సంపాదన ఎంత? సో అది అసలు ఏదో ఊరికే విమర్శించాలని తప్ప ఇవన్నీ ఎప్పుడో అన్నయ్యే చరణం. ఒకసారి అంటారు, రెండోసారి అంటారు, అది ప్రతి ఎలక్షన్కి వచ్చేదే. కానీ కాకపోతే చాలా లాంగ్ పీరియడ్ ఆయన రాజకీయం. కాబట్టి ఆయన అవినీతి అనడానికి మీకు ఆస్కారం చూపించండి. ఊరికే ఆరోపణ కాదు కదా, చూపించాలి. ఇది అవినీతి ఇక్కడ జరిగింది అని చూపించితే
అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. చూపించకుండా ఊరికి ఆరోపణ చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అదే కాకుండా సంపాదించడం పాపం కాదు కదా. అంటే సంపాదించుకునే అవకాశం ఉన్నా గానీ దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా రాష్ట్రం కోసం పెట్టారు. ఆయన అసలు సంపాదన ఆయనకి ఎక్కడ ఉంది? అసలు ఆయన సంపాదించాడు? ఈ మొత్తం చూసింది ఎవరు? భువనేశ్వర్. హెరిటేజ్ మొత్తం చూసింది ఎవరు? భువనేశ్వర్ గారు, మిగిలిన వాళ్ళు. ఈయన ఎక్కడ చేశాడు? ఈయన ఏదో అది పెరిగితే ఆ గొప్ప అంతా నాదేం తీసుకోవడం తప్ప ఆ డబ్బులు. ఈయన ఎక్కడ హెరిటేజ్ లో ఎక్కడ ఎక్కడ డెవలప్ చేశాడు చెప్పండి ఈయన? అంతే సార్. ఇప్పుడు ఆయన భార్య చేశారు, ఇప్పుడు కోడళ్ళను ఆవిడ కలిసి చేస్తున్నారు. ఈయన ఏం చేశాడు? అదంతా మాదని చెప్పడం. దాన్ని ఏది ఆయన దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ కాబట్టి నేను చేశానంట తప్ప ఆయన చేశాడు అనేది అసలు అంత టైం ఉండదమ్మా. అంతే సార్, అంత టైం ఉండదు. రైట్. మొత్తం మీద ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మరో కోణాన్ని తెలుసుకున్నాం ఈరోజు. అంటే రాబో రోజుల్లో రాజకీయంతో పాటు రాజకీయం కన్నా డెవలప్మెంట్ అనేది రాష్ట్రానికి ఇంపార్టెంట్. అట్లా కాదు, రాజకీయం చేయాలి, డెవలప్మెంట్ తెలియజేయాలి. డెవలప్మెంట్ తెలియజేస్తా ఆ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, దీని మూలన ఏమి లాభం అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును సార్. కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్యాడ్ ఏంటంటే ఆయనకి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాదు సరిగ్గా. అంటే ఎక్స్ప్రెస్ చేసే విధానం సవ్యంగా ఉండదు. ఆ భాష దానివల్ల ఏంటంటే ఆయన ఒకటి చెబితే దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకుంటారు, ఇంకో విధంగా ప్రచారం చేస్తారు. ఆ అవకాశం ఈయన మాటల్లో ఉంటుంది. కాబట్టి మిగిలిన వాళ్ళు పార్టీ కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంటే దానిలో ఉన్న మంచి చెడు ఇవన్నీ ప్రజలకు చెప్పి దీని మూలన లాభం ఏంటో చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు డేటా సెంటర్ ఉంది, ఫస్ట్ మీకు 10 రోజులు డేటా సెంటర్ పనికిరాదనే కదా ఉంది. పనికిరాదు, అసలు పర్యావరణం తీవ్రమైన విఘాతం జరుగుతుంది, దాని పవర్ ఎక్కువ అవుతుంది, నీళ్ళు ఎక్కువ వాడతారు, ఏది అడవులు తగలడిపోతాయి, ఆ వేడికి ఇన్ని దుష్ప్రచారాలు జరిగినాయి. ఎక్కడ ఏ దేశం ఒప్పుకోకపోతే ఇక్కడికి వచ్చారండి. అవన్నీ అబద్ధం అని జరిగిన తర్వాత అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏమన్నాడు, డేటా సెంటర్ నేనే పెట్టించాను అదాని రమ్మని, దాని మూలనే వాళ్ళు గూగుల్ వచ్చింది అంటే యాక్సెప్టెన్స్. ఇది మొదట్లోనే పార్టీ తరఫు నుంచి దానివల్ల ఏమిటి మంచి చెడు అనేది కనుక ప్రజల్లోకి ప్రచారం జరిగితే ఈ విధమైన తప్పుడు ప్రచారాలు కూడా జరగకుండా ఉంటాయి. అంటే ప్రజలు రాంగ్ ట్రాక్ లోకి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. అప్పుడు ఏంటంటే అది రాష్ట్రానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది, ప్రజలకి డెవలప్మెంట్ అవుతుంది, పార్టీ కూడా సస్టైన్ అవుతుంది.